ఇవాళ తెలంగాణ కోసం ఏర్పాటు చేయబడ్డటువంటి టిఆర్ఎస్ పార్టీలో కాకుండా తెలంగాణ మూవ్మెంట్కు సపోర్ట్ చేసేటువంటి విధంగా తెలంగాణ విద్యావంతుల వేదిక ఏర్పాటు చేయబడ్డది. అదేవిధంగా మీరు ఒక కీలకమైనటువంటి పాత్రను పోషిస్తున్నట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. ఇవాళ పోతిరెడ్డిపాడు కానీ, పోలవరం కానీ, పులిచింతల కానీ ఈ 3 ప్రాజెక్టులు కట్టడం వల్ల తెలంగాణ ప్రాంతానికి, అక్కడ ఉండేటువంటి ప్రజానికానికి పెద్ద ఎత్తున నష్టం జరుగుతున్నటువంటి విషయం మనం చూస్తూ ఉన్నాం, మీకు కూడా తెలుసు. ఈ విషయం మీద ప్రత్యేకంగా ఏర్పడినటువంటి ఆ రాజకీయ పార్టీకి మరి దీని మీద ఒక స్ట్రగుల్స్ బిల్డప్ చేసేటువంటి విధంగా లేదా ఈ ప్రాజెక్టులను ఆపే విధంగా సలహా ఎప్పుడైనా ఇచ్చారా, లేదా ఒక కీలకమైనటువంటి వ్యక్తిగా మీరు దీన్ని ఎప్పుడైనా చర్చకు తీసుకొచ్చారా? ఎందుకంటే తెలంగాణ వస్తుందో రాదో తెలియదు, కానీ ఇవాళ 3 ప్రాజెక్టులు అయితే తెలంగాణ ఇచ్చిన ఒకటి, ఎగున ఒకటి, మొత్తం నీళ్ళన్నీ కూడా వెళ్ళి ఆంధ్ర ప్రాంతానికి తరలించబడుతున్నాయి. అదొక డౌట్, ప్రశ్న. రెండో ప్రశ్న ఏంటంటే, సరే 2001లో ఒక ఉద్యమం వచ్చి తెలంగాణ రాష్ట్ర సమితి స్థాపించబడ్డది. ఆ తర్వాత తెలంగాణ సెంటిమెంట్ ఉన్నదా లేదా అనేటువంటి విషయం స్పష్టంగా ప్రజలు తీర్పిచ్చారు. 2004 కరీంనగర్ ఉప ఎన్నికల్లో కూడా ఒక పెద్ద ఎత్తున మెజార్టీతోని కూడా తెలంగాణ ఆకాంక్షలను వెలుబుచ్చారు, ఉన్నది అనేటువంటిది. మళ్ళీ ఇప్పుడు రాజీనామా చేసి ఎన్నికలకు వస్తున్నటువంటి తరుణంలో మాకు వస్తున్నటువంటి సందేహాలు ఏంటంటే, రాజీనామాలు చేసినప్పుడల్లా తెలంగాణ సెంటిమెంట్ అని చెప్పి మనం గెలిపించుకోవాల్సిందేనా? ప్రజలకు ఇంకా వేరే సమస్యలు లేవా? ఎంతకాలం గెలిపించుకుంటూ వెళ్ళడం, గెలిపించుకోవడంతో సాధ్యమవుతుందా? ఉద్యమాలు చేయవలసిన అవసరం లేదా అనేటువంటి ఒక ప్రశ్నను నేను మీ ముందు వ్యక్తం చేస్తా ఉన్నాను. మీరు వేసిన ప్రశ్నలన్నింటికి కూడా నాకు కూడా ఉన్నాయి. ఆ సవాళ్ళు కూడా మీ ముందు పెడతా. ఎందుకంటే అందరూ కూడా అనుభవజ్ఞులమే కాబట్టి కొంత సమాధానం వెతుక్కునే ప్రయత్నం కూడా క్లోజ్ డోర్ మీటింగ్ కాబట్టి సాధ్యమవుతుందని చెప్పి నేను అనుకుంటున్నా. రాజకీయాల గురించి ఆలోచించేప్పుడు ఒక్క విషయం మనం స్థూలంగా దృష్టి పెట్టడం చాలా అవసరం. ఇవాళ తెలంగాణ వలసాధిపత్యంలో ఉన్నది. వలసాధిపత్యాన్ని చెలాయిస్తున్నటువంటి వర్గాలకి వనరులను కొల్లగొట్టుకొని పోయి తాము అభివృద్ధి చెందాలన్నదే లక్ష్యం తప్ప ప్రజా సంక్షేమం అనేది పట్టింపు లేదు. ఆఖరుకు ఆంధ్ర ప్రాంత ప్రజలకు లాభం చేయాలనే కోరిక కూడా వాళ్ళకేం లేదు. సంపన్న వర్గాలు భాష పేరుతో తెలంగాణను కలుపుకొని తెలంగాణ ప్రజల వనరులన్నింటినీ కూడా కొల్లగొట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఈ రకంగా ఎప్పుడెప్పుడు తెలంగాణ ప్రజానీకం దీన్ని గట్టిగా సంఘటితంగా ప్రతిఘటించినప్పుడల్లా దాన్ని అధిగమించటానికి ఏదో ఒక సాకు చెప్పి దాన్ని అధిగమించే ప్రయత్నం అన్న చేసిండ్రు. ఆఖరికి 69 తర్వాత దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిండ్రు. జరిగింది ఏమంటే, ఇట్లాంటి దోపిడీ జరుగుతుందనే భయం తెలంగాణ ప్రజలకు ఉన్నది కాబట్టి తెలంగాణ ప్రజలు మేము చేరము అంటే మీకు రక్షణలు ఇస్తామన్నారు. రక్షణల ప్రకారం ఏంటంటే తెలంగాణ వనరులు తెలంగాణకు ఉపయోగించుకోవటానికి ఓ రీజనల్ కమిటీ ఉంటుంది. ఆ రీజనల్ కమిటీ నిర్ణయం తీసుకోవచ్చు. కానీ రీజనల్ కమిటీని అడ్వైజరీ బాడీగా కుదించటం వల్ల రీజనల్ కమిటీ ఏ సూచనలు చేసినా ప్రభుత్వం పట్టించుకోలే. నిజానికి 1956 నుంచి 1967 వరకు జరిగినటువంటి అభివృద్ధి పరిణామ క్రమాన్ని
తెలంగాణ రీజనల్ కమిటీ సమీక్షించింది ఎంత బ్యూటిఫుల్ గా సమీక్షించిందంటే, నేను ఎప్పుడప్పుడన్నా ఆంధ్రాకు పోతే అడిగేది, మీ వాళ్ళు ముఖ్యమంత్రులు ఉన్నారు కదా, మీ వాళ్ళకు రీజనల్ కమిటీ ఉండే కదా, మీరు ఏం చేసిండ్రా, అన్యాయం జరిగినప్పుడు మాట్లాడొద్దా అని చెప్పి. నేను కూడా ఊక ప్రశ్న, అది పురుగు గద మెదడును తొలిసినట్టు ఊక తొలుస్తుండే, నిజంగా ఇంత అన్యాయం జరిగితే ఏం చేసినట్టు, వీళ్ళందరూ ఎట్లా చూసుకుంటున్నట్టు అని. అప్పుడు నేను అనుకోకుండా ఒకసారి లైబ్రరీకి పోయి వెతుకుతుంటే రీజనల్ కమిటీ డాక్యుమెంట్లన్నీ దొరికినాయి. ఆ రీజనల్ కమిటీ డాక్యుమెంట్లన్నింటిని నేను చదివిన. 3rd 5-year ప్లాన్ మీద రివ్యూ, 4th 5-year ప్లాన్ మీద రివ్యూ. ఆ రివ్యూలు రాసిన తర్వాత ఒక్కొక్క సెక్షన్ లో తెలంగాణకి ఏం జరుగుతున్నది పంచవర్ష ప్రణాళికల్లో, తర్వాత ఫ్రమ్ టైం టు టైం ఆయా రంగాల్లో ఏం జరుగుతున్నది, ఎట్లా జరిగితే తెలంగాణకు లాభము అనే రివ్యూలు చేసిన ఒక 30-40 చిన్న రిపోర్ట్లు నాకు దొరికితే ఆ రిపోర్ట్లన్నింటిని సమగ్రంగా చదివిన. నాకు అనిపించింది ఏంటంటే అద్భుతమైన రివ్యూ అండి. వాటిలో గవర్నమెంట్ ప్లాన్స్ మీద ఎట్లా తెలంగాణకు నష్టం చేస్తాయి. ఒక విషయం అయితే నాకు ఎంత ఆశ్చర్యం అనిపించిందంటే, చాలా మీటింగులో అనేది గ్రీన్ రెవల్యూషన్ వచ్చి ఆంధ్ర ప్రాంతం విపరీతంగా లాభపడ్డది అని. నా దగ్గర రికార్డ్ లేదు ఆంధ్ర ప్రాంతానికి లాభం జరిగిందంటానికి, కానీ ఒక రోజు రీజనల్ కమిటీ డాక్యుమెంట్ చదివిన. ఒక అద్భుతమైన ఎకానమిస్ట్ రాస్తే ఎట్లా రాస్తాడో అట్లా రాసిన. వాళ్ళు ఏమన్నారంటే, ఇప్పటికే తెలంగాణ ఆంధ్ర ప్రాంతాల మధ్యన వ్యత్యాసం విపరీతంగా పెరిగిపోయింది. ఈ వ్యత్యాసం అనేది గ్రీన్ రెవల్యూషన్ వల్ల పెరిగే అవకాశం ఉంది. ఇది మీరు మళ్ళా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలకి తెచ్చి మమ్మల్ని వదిలిపెడుతున్నారు అంటే ఆంధ్ర ప్రాంతం వాళ్ళు రిప్లై ఇచ్చిండ్రు, ఇది కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందే తప్ప మేము ఇచ్చింది కాదు అని. అట్లయితే మీరు మీ రాష్ట్ర నిధులతో మాకు ఒకటి ఇవ్వండి అని చెప్పన్నారు. అట్లా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద రివ్యూ. నిజానికి పోచంపాడు ప్రాజెక్టు మీద ఎంత అద్భుతమైన డాక్యుమెంట్ రాసిండ్రంటే, ఆ పోచంపాడు మీద వాళ్ళు రాస్తారు, మాకు గోదావరి మేజర్ మల్టీపర్పస్ ప్రాజెక్టు వచ్చేది ఉండే, మల్టీపర్పస్ ప్రాజెక్ట్ రాకపోతే పోయింది, కనీసం పోచంపాడు ప్రాజెక్టును కట్టండి. ఆ పోచంపాడు ప్రాజెక్టు ఉండే గొప్పతనం ఏంటంటే, మీరు కాలువలు ప్రాజెక్టు కాక మునిపే కాలువలు కనుక పూర్తి చేస్తే నీళ్లు వస్తాయి, మీరు మెల్లగా ప్రాజెక్టు కట్టినా పర్వాలేదు, అంతటి సౌకర్యం ఉంది అక్కడ అని చెప్పి ఆ ప్రాజెక్టు వల్ల ఎక్కడికి నీళ్లు వస్తాయి, ఎట్లా లాభం అవుతుంది అనేది డాక్యుమెంట్ తయారు చేసి ఒక 12 సార్లు ఢిల్లీకి పోయి జవహర్లాల్ నెహ్రూతో ఈ విషయమై తగాదా పడితే సెంట్రల్ గవర్నమెంట్ లోని ఇరిగేషన్ మినిస్టర్ వీళ్ళని పిలిపించి అడుగుతున్నది ఇంతే కదనయ్యా, వాళ్ళకు మల్టీపర్పస్ ప్రాజెక్టు పోయింది, కనీసం నువ్వు ఈ ప్రాజెక్ట్ అన్నా నువ్వు చేయవా అని చెప్పి వాళ్ళు అడిగితే, అప్పటికి స్టేట్ గవర్నమెంట్ బలవంతాన ప్రాజెక్టును ఒప్పుకొని, ఇప్పుడు కదా వైఎస్ రాజశేఖర రెడ్డి తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చే ప్రశ్నలకు తట్టుకోలేక ఎల్లంపల్లికి శంకుస్థాపన చేసి నిధులు నిరాకరించినట్టు వాళ్ళు నిధులు నిరాకరించి 69 ఉద్యమం తర్వాత ఆ ప్రాజెక్ట్ అనేది పూర్తయింది. అంటే తెలంగాణలో ఒక ప్రశ్న వేయటం అనేది అప్పటికే ఉద్యమాల అనుభవం నుంచి వచ్చిన నాయకత్వం రావటం వల్ల సాధ్యమైంది. కానీ ఆ నాయకత్వాన్ని పార్టీలో ఎదగనీయలేదు, ప్రశ్నించే అధికారులను అధికారంలోకి రానియలేదు. ఇక్కడనేమో ముల్కీ రూల్స్ కు విరుద్ధంగా ఒక తెలంగాణ ఒక ఆంధ్ర ఉద్యోగికి సెక్రటేరియట్ ప్రమోషన్ ఇవ్వాలనే రూల్ ను తుంగలో తొక్కి వీళ్ళని పైకి రాకుండా వీళ్ళని ఆపేస్తే, కాంగ్రెస్ పార్టీలు ఏం చేసిందంటే 59 తర్వాత ఎలక్షన్ కమిటీని మార్చేసి ఆ జిల్లాకుండే అధికారాలను తీసేసి ఆ అధికారాలను ముఖ్యమంత్రి చేతిలో ఉండే ఎలక్షన్ కమిటీకి పెట్టి వాళ్ళ నాయకులను ప్రమోట్ చేసుకోవటం మొదలుపెట్టి తెలంగాణ గురించి మాట్లాడిన ప్రతి ఒక్కళ్ళను అణిచివేయటం మొదలుపెట్టారు. ఈ అణిచివేసే క్రమము వనర్ల చివరికి 69 ఉద్యమానికి దారితీసింది. విసిగిపోయి అక్కడ మన చుక్కారావు గారు మొత్తం డాక్యుమెంట్లు పిల్లలకు పిలిచి మీరన్నా అడగండి, మేమేం చేయలేకపోతున్నామని చెప్తే పిల్లలు అవన్నీ చూసి అప్పటికి జయశంకర్ లాంటి వాళ్ళందరూ ఉస్మానియా యూనివర్సిటీలో 69 మార్చి 3వ తారీఖు రోజు రెడ్డి హాస్టల్లో సెమినార్ పెడితే అప్పుడు ఈ విషయాలన్నీ ఆకలింపుకు వచ్చి పెద్ద ఎత్తున ఆందోళన ఉధృతమైపోతుంది. మార్చి 17/9 నాడు వీళ్ళు ఒక బంద్ పిలిపిస్తారు. అట్లా ఉధృతమై చివరికి కాల్పుల దాకా పోతుంది. ఇవన్నీ జరిగినాక ఏమైందంటే, ఉద్యమం ఎప్పుడైతే చల్లారిపోయిందో, తెలంగాణ ప్రజాసమితి నాయకత్వాన్ని ఎప్పుడైతే కొనుగోలు చేసిండ్రో అప్పుడు జరిగింది ఏంటంటే, అప్పటి వరకు పెద్ద మనిషిల ఒప్పందం ఇచ్చిన రక్షణలను కూడా రద్దు చేసి వనరుల తరలింపుకు ఉన్న అవరోధాన్ని కూడా తొలగించుకున్నారు. ఇక హైదరాబాద్ చుట్టూ భూములు కొనటానికి, తెలంగాణకుండే నీళ్లను తీసుకుపోవటానికి, ఉద్యోగాలు కాజేయటానికి ఏమాత్రం ఇంకా అవరోధం అనేది లేదు. ముల్కీ రూల్స్ ఉంటే తెలంగాణ ఉద్యోగాలు తీసుకోవటం కష్టం. ఇవాళ మీ అందరికీ తెలుసు,
నాన్ లోకల్స్ ను వెతకమంటే తెలంగాణ వల్లనే తెలంగాణకు నాన్ లోకల్స్ చేస్తున్న పరిస్థితి. ముల్కీ రూల్స్ ఉంటే ఆ సమస్య ఉండకపోవు. ముల్కీ రూల్స్ తూట్లు పడిచి లోకల్ రిజర్వేషన్ తెచ్చి లోకల్ రిజర్వేషన్ కు సంబంధించిన డీటెయిల్స్ వర్కౌట్ చేసేటప్పుడు ఆంధ్ర నాయకత్వం ఏమన్నదంటే లోకల్ క్యాండిడేట్ ను డిసైడ్ చేయడానికి ఎక్కువ కాల పరిమితి పెట్టవద్దు అన్నారు. ఎందుకని? ప్రతి ఒక్కరిని లోకల్ చేసుకోవచ్చు హైదరాబాద్ అనే ఆలోచనతోని అట్లా దాన్ని తూట్లు పొడిచి లోకల్ రిజర్వేషన్ కూడా అమలు కాకుండా చేసి ఆంధ్రలో ఎప్పుడైతే సంపన్న వర్గం ఎదిగి రాజకీయ ఆధిపత్యం పెంపొందిందో ఆ రాజకీయ ఆధిపత్యంలోకి వచ్చిన తర్వాత రాజకీయాల స్వభావం మారిపోయింది. ప్రజలు సంక్షేమము అనేది చర్చలోకి పోయి ఎంతసేపటికి పైసలు ఎగజల్లి కార్యకర్తలకు సంపాదన మార్గాలను చూపించి ఆ కార్యకర్తల ద్వారా ప్రజానీకానికి సంబంధించిన ఓట్లను పొంది పత్రికల ద్వారా లేని చర్చను చర్చగా చూపించి మీరందరూ కూడా మొన్న అసెంబ్లీలో చర్చ జరిగింది కదా 2 రోజులు అవిశ్వాస తీర్మానం మీరు కూడా అందరు చూసిండ్రు కదా. చంద్రబాబు నాయుడు దేనికి ఆక్షేపణ చెప్పిండు గవర్నమెంట్ కి? మా 2 పేపర్లు ఉండగా పోటీగా నువ్వు ఇంకో పేపర్ పెద్దది తెచ్చి పెడతావా? అది ఆయన మొదటి ఆక్షేపణ. ఆయన రెండో ఆక్షేపణ ఏంది? మొత్తం కాంట్రాక్టులు మీవే, సబ్ కాంట్రాక్టులు మీవే, ఇంకెవ్వరికి అవకాశం ఇవ్వవా? మాకొక్కటన్నా ఇవా 8,000 కాంట్రాక్టుల. మూడోదేంది? ఓబులాపురంలో పైన దవ్వితే కింద ఇనుపు ఖనిజం వెళ్తుంది. ఆ ఇనుప ఖనిజం అంతా మీ వాళ్ళకైనా మాకొక్కనికన్నా ఛాన్స్ ఇవ్వవా? అదే కదా చంద్రబాబు నాయుడు చెప్పిన ఆక్షేపణ. ఆఖరికి ఆయన చెప్పిన ఆక్షేపణ ఏంటంటే ఇంత నిరంకుశంగా నువ్వు రాజ్యం నడిపితే ఎట్లా? ఏంది నిరంకుశత్వం అక్కడ జరిగింది? ఏంది? ఎన్కౌంటర్లు చంపిండా, ఎవరినన్నా కొట్టిండా, పీడించిండా? ఏం కాదు. వాని కోబులాపురంలో వాటా అయ్యలే, వాని పత్రికకు పోటీగా ఇంకో పత్రికను తెచ్చిండు, వానికి ఇంతకాలం కాంట్రాక్ట్లు ఉండే ఇలా కాంట్రాక్ట్ లేకుండా చేసిండు. రాజశేఖర రెడ్డి చెప్పిన జవాబు ఏంది? అగో నేను ఒక్క పేపర్ అన్న పెట్టుకోద్దా నీకు 2 ఉంటే? 9 ఏళ్ళు నువ్వు సంపాదించుకున్న మావనికి ఇప్పుడన్నా కాంట్రాక్టులు రావద్దా? అవే కదా చర్చ చేసింది. మీరు కూడా చూసిండ్రు కదా. చర్చనైతే ఇంతే కదా జరిగింది, ఇంతకంటేనే జరగలే కదా. రాజకీయాలను ఆ స్థాయికి తీసుకొచ్చి నాన్ ఇష్యూస్ ని ఇష్యూగా ప్రొజెక్ట్ చేసి పత్రికల ద్వారా ఒక రకమైన హైప్ క్రియేట్ చేసి ఎమోషన్స్ ను బిల్డప్ చేసి ఎన్నికలను నడపటం అలవాటు చేసుకున్నారు. 98లో ఏం జరిగింది? సారా వ్యతిరేక ఉద్యమం ఏమడిగింది? ఎన్టీ రామారావు ఎన్నికలను ఎక్కడికి తీసుకుపోయింది ఈనాడు అడ్డం పెట్టుకుని. 83లో ఏం జరిగింది? ఎట్లా ఎన్టీ రామారావు అధికారంలోకి వచ్చిండు? మనకు టంగుటూరి అంజయ్య మీద అప్పుడు ఇష్టం వచ్చినట్టుగా రాసి వీడు మాట్లాడేదో తెలుగా అని చెప్పి మనం కూడా నవ్వుకునే స్థితిని కల్పించి నాన్ ఇష్యూస్ ని ఇష్యూగా చేసి చాలాసార్లు అప్పుడు పెద్దలు అంటుండే ఇవాళ ఎన్టీ రామారావు పాలక వర్గాలకు జోకర్ ముక్క లెక్క ముందుకు వచ్చిండయా అని. రేపు చిరంజీవి కూడా అదే రూపంలో ముందుకు రాబోతున్నాడు. నాన్ ఇష్యూస్ ని ఇష్యూగా చేసి దాని ఆధారంగా ఆయన వస్తాడా రాడా అనేది రోజు చర్చ. వస్తే ఆయన ప్రకటిస్తాడు కదనండి, నీ తిప్పలేంది. కానీ దాని మీద చర్చ, దాని మీద రోజు చర్చనే ఉంటది. బోరుబాయిల వడ్డోడు ఎట్లా పైకి వస్తాడన్న దాని మీద అర్ధగంట వార్త ఉంటది. ఆ బోరుబాయి ఏసీ బోర్ల పడ్డ రైతు గురించి ఒక 10 నిమిషాలు కూడా, తిండి లేక చనిపోయిన రైతు గురించి ఒక 10 నిమిషాలు కూడా. మీరందరూ ఇక్కడ మన మిత్రుడు తాండూరు నుంచి వచ్చిండ్రు విజయ్ కుమార్, మీరు వాళ్ళని అడిగితే చెప్తారు తాండూరులో నాపరాయి దొరుకుతుంది. ఇప్పటికీ తాండూరులో ఒక మంచి రోడ్డు లేదు. తాండూరు నాపరాయితోని వచ్చే ఆదాయంతోని తాండూరు పట్టణంలో కాలేజీ పెట్టొచ్చు. రంగారెడ్డి జిల్లాలో ఇప్పటి వరకు గవర్నమెంట్ కాలేజీ లేదు. అడిగినరా? ఏదన్నా వార్తాపత్రిక ఇష్యూగా చేసిందా? చేయలే. నాన్ ఇష్యూస్ ని, ప్రజల సమస్యల్ని, కాని సమస్యల్ని సమస్యగా చిత్రీకరించి తెలుగు సినిమాలో ఎట్లయితే కథ లేకుండా ఒక ఎమోషన్ ను బిల్డప్ చేస్తారో డి సినిమాలో కానీ ఇంకో ఏముండదు. వాడెవడో పెద్ద బంగ్లా ఉంటది, వాని ఇంట్లో పోయి అమ్మాయిని ప్రేమించాలి, అది కథ. ఆ కథకు ఒక ఎమోషన్ సృష్టించి ఆ ఎమోషన్ చుట్టూ మనల్ని చూపించాలి. ఆహా ఢీ అంటే నిజంగా ఢీ కొట్టైనా చూడవలసిందే అనే పరిస్థితిలోకి మనల్ని తీసుకుపోవాలి. రాజకీయాలు కూడా అవే చేసినాయి. వాళ్ళ చేతిలో పత్రిక వచ్చింది కాబట్టి, వాళ్ళకి అప్పటికే సినిమా వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి నాన్ ఇష్యూస్ ని ఇష్యూగా చేసి దాని చుట్టూ ఎమోషన్ కల్పించి ఆడవాళ్ళ చేత సంఘం పెట్టించి వాళ్ళ పైసల్నే వాళ్ళకి ఇచ్చి వాళ్ళ చేత ఒకరి దగ్గర నుంచి ఇంకోళ్ళ దగ్గర వడ్డీ వసూలు చేయించి నేను వచ్చినాకనే మీకు పైసలు పుట్టినాయని కథల్లి ఇట్లా గెలిచిండ్రు కదా రాజకీయాలన్నీ. ఈ రకమైన రాజకీయాలు అనేవి గ్రామాల్లోకి వచ్చి వాళ్ళ జరిగింది ఏంటంటే మన రాజకీయాలన్నీ కూడా పూర్తిగా దాన్ని మనం ఏమనాలంటే పూర్తిగా భ్రష్టు పట్టిపోయినాయి. సమస్యల మీద చర్చ ఉండదు, సమస్యలకు సంబంధించిన ప్రస్తావన ఉండదు. ఇదే విషయం నిన్న చేర్యాల్లో మాట్లాడుకుంటా నిజంగా అవిశ్వాస తీర్మానంలో ఏం చర్చిస్తే బాగుంటుండే? మీ కరెంటు సమస్య ఉండవలసింది కదా,
మీ బోర్ల సమస్య ఉండవలసింది కదా, గోదావరి నదీ జలాల పంపకం ఉండవలసింది కదా, కృష్ణా నదీ జలాల పంపకం ఉండవలసింది కదా చర్చలో. అవి పేపర్లో రాయవలసిన అంశాలు కదా, 618 గురించి ఉండవలసిన విషయమే కదా. ఇవేవి కూడా అవిశ్వాస తీర్మానం ఈయన మాట్లాడితే దేవేంద్ర గౌడ్ మాట్లాడు కానీ సైట్